జై శ్రీరామ్ అందరికీ. చూస్తున్నట్టయితే మనం ఇప్పుడు ఇచ్చోడ కాడ ఉన్నాము. ఇచ్చోడ ఆదిలాబాద్ బోరి వెళ్తున్నాము. బోరి అనేది ఇప్పుడు మనకి మహారాష్ట్ర వస్తుంది. బార్డర్ పూజ ఈరోజు. ఇగో మన సైకిల్కి పూజ అయిపోయింది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ టీం మెంబర్ అన్న ఓం ప్రకాష్ అన్న ఉన్నాడు, వచ్చిండు. బాగా నైట్ కూడా బాగా సపోర్ట్ చేసిండు. నైట్ వచ్చిండు, షెల్టర్ ఇచ్చిండు. స్కూల్లో పండుకున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. మళ్ళీ బోరి మధ్యలో 40 కిలోమీటర్స్కి మహారాష్ట్ర బార్డర్ పూజ ఉన్నది. మార్నింగ్ అల్ప పెట్టిండు. ఇగో నైట్ ఇప్పుడు వచ్చిండు, పాలు ఇచ్చిండు. ఊరు కదా, ఒరిజినల్ పాలు తాగని తమ్ముడు మంచిగా జరతో పాలిచ్చి మంచి బలం వస్తుంది ఇదని చెప్పిండు. ఎనర్జీ బలం అంటే ఓపిక వస్తుంది కదా, ఎంత దొక్కినా సరే ఏదైనా ఓపిక వస్తుంది కదా అని. ఇక ఈరోజు అయితే ఒక 60 కిలోమీటర్స్ పెట్టుకున్నాము. ఎందుకంటే బార్డర్ కాడ జర పూజ చేస్తాం మేము ప్రతిసారి. ఎందుకంటే ప్రతిసారి అని ఎందుకు అంటున్నానంటే, నేను ఆ పాదయాత్రకు పోయినప్పుడు కూడా చేస్తాం కదా, అదే పద్ధతి, అదే లైన్ ఫామ్లోనే వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఇన్ని రోజులు తెలంగాణ ఆడదాకా వచ్చినామంటే మనకి ఏ హాని జరగకుండా అన్నీ ఏం చేయకుండా దేవుని దేవుల ముంగట సాగుతున్నాం కదా, అది కూడా అట్లనే సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందుకని చెప్పి మేము పూజ చేస్తాం బార్డర్కి. అక్కడ నుంచి ఇక మహారాష్ట్రలో అందరు చెప్తారు మస్తు ఫెసిలిటీ చూసుకుంటారు, అరే మామూలుగా చూసుకోరు చూడు మీకు అని. కానీ ఆర్ఎస్ఎస్ టీం మెంబర్ మళ్ళీ ఈరోజు ఒక అన్న ఉన్నాడు, భిక్ష పెడతా అన్నాడు ఆదిలాబాద్ కాడ. మీరు ఆగండి, మా ఇంటికన్నా స్టే చేయండి అన్నారు. అక్కడ తినేసి అక్కడ నుంచి బయలుదేరుతాము. కానీ ఆర్ఎస్ఎస్ టీం మెంబర్ వాళ్ళు ఒక్కరు చెప్తే చాలు, 6 దాకా ఫెసిలిటీ మనకి అవైలబిలిటీగా ఉంటుంది. ఇంత అనుకోలేదు ఆర్ఎస్ఎస్ టీం మెంబర్స్ వాళ్ళకంటే చాలా ఫెసిలిటీ. ఎంత అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఒక చిన్న మాటలంటే ఒక్క మాట కూడా అడుగుతలేరు, తెచ్చేస్తారు ఐటెంలు కూడా. నైట్ ఇక్కడ దోమలు ఉన్నాయని తెలుసు, మేము చెప్పుకోలేకపోయినాం అన్న వాళ్ళకి. కానీ ఇది జట్టు తెచ్చిర్రు, ఆ దోమలది అవి తెచ్చేసిర్రు. ఇంకేమైనా కావాలంటే కాల్ చేయి, విత్ ఇన్ సెకండ్స్ మేము ముంగట్టు ఉంటాము అని చెప్పిండు. ఇక్కడ ఇచ్చోడ కాడ ఆర్ఎస్ఎస్ టీం మెంబర్స్ వాళ్ళు శాఖ జరుపుకునేది 100 మంది దాకా ఉన్నారంట. ఇక్కడ 100 మంది చెప్పిస్తారంట. మళ్ళీ ఇది ఒక జాతర ఉంది. ఊరు మొత్తము ఇచ్చోడ అనక్కడ మొత్తం అన్ని జెండలే, ఊరు మొత్తం జెండలే. 6 దాకా మొత్తం కనిపిస్తున్నాయా, 6 దాకా మొత్తం. ఇది కూడా చూపిస్తాను చూడండి, మొత్తం జెండలే. ర్యాలీ ఉందంట పెద్దది, కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తుర్రు. ఇంత అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మరి ఇంకా ముంగడికి వెళ్ళినాక చూపిస్తా. చల్ రైట్. జై శ్రీరామ్ అందరికీ. చూస్తున్నట్టయితే మనం భిక్ష హాల్ట్ కాడికి వచ్చినాము. పురుషోత్తమ్ అన్న ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ టీం మెంబర్. అనిల్ అన్న కూడా ఉన్నాడు. అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ అన్న వాళ్ళ ఇంట్లోనే మనము భిక్ష అనేది చేస్తారు. అన్న ప్రొవైడ్ చేసిండు. ఇంటికనే పెడతారు, మీద వద్దు మళ్ళీ బాగోదు పైసలు ఇస్తున్నారు, లేదా ఇంటికాడికే రమ్మన్నాడు అన్న. ఇక అన్న వాళ్ళ ఇల్లు అది. మన సైకిల్ ఇక్కడనే పార్క్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అన్న వాళ్ళ ఇంట్లో భిక్ష చేసేసి మనం ముంగట్గా ఇంకా బార్డర్ పూజ ఉంటుంది. బార్డర్ పూజ నుంచి బోరికి పోతాము. అక్కడ తర్వాత చూపిస్తాము. జై శ్రీరామ్. కూడా వ్యవస్థ అరేంజ్ చేశారు, అక్కడ కూడా చేపిస్తారు అన్నయ్య వాళ్ళు. బోరిలో కూడా అన్న వాళ్ళు మళ్ళీ చేపిస్తా అంటారు. దేవుడు ముంగడు పోతే తవ్వ సాయిస్తా అంటాడు అనుకుంటా. ఇదేమో అది ఎట్లా కలుస్తుందేమో తెలుస్తలేదు కానీ అంతే. ఇక మళ్ళీ ముంగటి నుంచి మళ్ళీ తర్వాత చూపిస్తా. రైట్. అందరికీ జై శ్రీరామ్. మనం మొత్తానికైతే తెలంగాణ బోర్డర్ దాటేసినాం. ఇప్పుడు ఇగో మహారాష్ట్ర బోర్డర్ దగ్గర పూజ చేస్తున్నాం. అదే బోర్డర్ పూజ. ఎందుకంటే మనము క్షేమంగా వెళ్ళాలని, క్షేమంగా వెళ్ళి రావాలని దేవుని కోరుకుంటూ, ఆ రాముని కోరుకుంటూ, రాముని దయతో, హనుమంతుడు అండదండతో బోర్డర్ పూజ అయితే మొత్తం చేస్తున్నాం. ఫస్ట్ బోర్డర్ దాటినాం. తెలంగాణ దాటంగానే ఫస్ట్ బోర్డర్ ఇది మహారాష్ట్ర. ఇక బ్రిడ్జ్ గోదావరి. సైకిల్ అయితే ఇటు ఆపేసినాం. ఇది తెలంగాణ బోర్డర్, ఇది మహారాష్ట్ర, ఇది లైన్.
అడగిటంగా అయిపోయారా అటు కానీ ఈ లైన్ ఉంది కదా, ఈ తెలంగాణకి మహారాష్ట్రకి మధ్యలో లైన్. అటు సైడ్ మహారాష్ట్ర, ఇటు సైడ్ తెలంగాణ. అగరబత్తి ఇచ్చి గుమ్మడికాయలు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ ఫస్ట్ దిష్టి తీయో, తర్వాత కొబ్బరికాయ కొట్టు. ఈ బోర్డర్ పూజ అయినాక నెక్స్ట్ ఇంట్లో స్నానం చేయబోతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై భవానీ, జై శివాజీ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై జై శ్రీరామ్. అన్న మొత్తం పోరాని అంటున్నావు. ఆ పీస్ ఆడబెట్టు. పసుపు కుంకుమ వేసేసి అందరం క్షేమంగా మళ్ళీ వెళ్ళాలని. మేము శబరిమల పాదయాత్రలు కూడా ఇట్లనే చేసుకుంటుండే, ఎందుకంటే ఇది మా ఆచారం. ఎందుకంటే మేము పోయినాం కాబట్టి శబరిమల కూడా ప్రతి బోర్డర్కి మేము పూజ చేసినాం మా గురుస్వాములతో పాటు. అందుకని అదే ఆచారం మేము కూడా పాటిస్తున్నాం. జై శ్రీరామ్. ఇక మా 4 సైకిళ్ళు. ఒక్కసారి నాకు ఒక్క అగ్గిపులి, ఒక్కటే అగ్గిపులి. ఇక్కడదే ఆగా పిల్లలు ముట్టి వద్దు నువ్వు కనిపిస్తే పెట్టు. అది తీసి ఈ బ్రిడ్జికి మిడిల్లో ఉన్న లైనే ఇటు సైడ్ రైట్ సైడ్ తెలంగాణ, లెఫ్ట్ సైడ్ మహారాష్ట్ర. ఇదే ఎగ్జాక్ట్లీ బోర్డర్. ఇది మ్యాప్లో అయినా సరే చూసుకోండి, ఎగ్జాక్ట్లీ బోర్డర్ ఇదే ఉంటుంది.
పెద్దమ్మ తల్లికి జై ఎల్లమ్మ తల్లికి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై బోలో బజరంగ్ బలికి జై బోలో పవన్ పుత్ర హనుమాన్కి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీరు పూలేసి ఇటు వచ్చేసేది కానీ నిమ్మకాయలు కొట్టాడు పూలేసుకురా నిమ్మకాయలు తిప్పు మొక్కి తిప్పేసాయి పిసుకపోయినా ఇంకా పడేసేయకండి ఇంకా రండే మాట్లాడాలి తీసి ఇదో ఇస్తా ఒక్కసారి ఇట్లా తిప్పెట్టి ఆడేసి ఇంకొకటి ఏం చేద్దాం పైల కింద పెడదాం 4 అట్లా చేయకుండా 4 సైకిల్ 4 ఇగో ఇట్లా తిప్పు ఒక్కసారైనా తిప్పి ఇట్లా పడేసేయి ఇట్లా ఆడ జంగా కొన్ని పడకుండా ఖాళీ ఒక దాంట్లో మొత్తం పసుపునే ఒక దాంట్లో ఇప్పుడు ఇది వేసేసేసి ఉన్నది మొత్తం ఇది వేసేసి కొబ్బరికాయ కొట్టుదమ్మా క్లైమేట్ కూడా చాలా బాగుంది కూల్ క్లైమేట్ క్లైమేట్ చల్ల గాలేస్తుంది వాళ్ళు మంచిగా పూజ చేస్తుంది మొత్తానికైతే మొత్తానికైతే అన్ని పాటిస్తూ నిష్టగా వెళ్తున్నాం. అవన్నీ అయితే మొత్తం బోరాన్ చేసేస్తుండ్రు. ఇంటర్నల్ లేడు అసలు ఇందాలకి వెళ్ళి బోర్డర్ పోయి ఎప్పుడు అంటుండు. ఫుల్ గాలి వస్తుంది కదా, దానివల్ల అట్లా అవుతుంది. కానీ అంతా జై వాయుపుత్ర హనుమాన్కి 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 జై. అంటున్నా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అన్న నా వీడియో కూడా తీయనా, ఇట్రా వీళ్ళది 10 నిమిషాలు తీసినాం. 10 నిమిషాలు అయిందా? 10 దాటిపోయింది.
పూలు తీసుకో పూలు తీసుకో పూలు తీసుకో. దాటి రాకు. సైకిల్ ఇక్కడ ముందర పెట్టుకుందాం తెచ్చి. సైకిల్ ముందర పెట్టుకుందాం. గంగమ్మ తల్లికి జరు. జై శ్రీరామ్. చూస్తున్నట్టయితే ఇప్పటికి మనం నైట్ హాల్ట్ కాడికి వచ్చినాము. మాంకాలమ్మ టెంపుల్ డోరీకాడ్ ఉన్నాం. పాట్నా డోరీకాడ్ ఉన్నాం. మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయినాం. తెలంగాణలో ఆదిలాబాద్లో భిక్ష ఆర్ఎస్ఎస్ టీం మెంబర్ చెప్పిన కదా, అక్కడ చేసినాము. అక్కడ అయిపోయిన తర్వాత మన బార్డర్ పూజ చేసుకొని అక్కడనే గంగా నది ఉంది, స్నానం చేసుకుని అక్కడనే పూజ చేసుకున్నాం. సైకిల్ పూజ చేసుకున్నాం. వచ్చేదారిలో అక్కడ అన్ననే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఇక్కడ హోటల్లో టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసి బూరి దగ్గరకు వచ్చేసినాము. ఈ ఊరికి వచ్చేసి మహారాష్ట్రలో ఇక్కడ ఇది మహారాష్ట్రనే. ఇది ప్రెసెంట్ ఉన్నది కాళీమాత టెంపుల్. టెంపుల్లోనే ఈరోజు నైట్ స్టే చేస్తున్నాము. పోతుంటే అన్న ఎడిపోతురు మా ఊర్లో వండుకో అని చెప్పి ఒక అన్న వచ్చిండు. అన్నం వండేస్తా అన్నాడు. కానీ కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళు సెట్ చేసేసారు. అన్న చెప్తారు ఇక మన పోతురు అన్న ఈడికెళ్ళి ఇంకా చాలా కిలోమీటర్ ఉంది, ఎట్లా వస్తారు ఆడికెళ్ళి, ఇది ఎట్లా అంటే సైకిల్ మీద అన్న ఇట్లా అట్లా అని చెప్పినాము. రూమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడే కొత్త గోడలు కడుతారు రూమ్లా. చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. వేసుకున్నాం. అది ఇగో మన వాహనాలు ప్రతి వీడియోలో చూపిస్తున్నా. సైకిల్ లాక్ వేసేసినాము. అంటే చైన్ లాక్ వేయలేము, మామూలు షూ లాక్ వేసినాము. టెంపుల్ ఉన్నా కాబట్టి చైన్ లాక్ వేయలేదు, లేకపోతే పక్క వేసేస్తా నేను. ఇంకో రూమ్ మనది. ఇగో రూమ్లో టెంట్ వేసుకున్నాము. లోపల మనకు వండుకుర్రు. ఎందుకంటే ఇక్కడ కొత్త గోడలు కడుతురు కదా, ఫుల్ చలి ఉంది. చల్లగా ఉన్నాయి గోడలు కూడా. ప్లస్ దాంట్లో ఒకటి కిటికీ ఉంది కానీ డోర్ లేదు కిటికీకి. లేకపోతే ఏసీ దబాయిస్తుంది. ముందే మనకి ఇంటికన్నే ఫుల్ చలి. మాలలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటే చలి నడుస్తాం కాబట్టి అప్పుడు ఉండదు. కానీ ఇప్పుడు జర రెస్ట్ తీసుకున్నాం కాబట్టి బాగా మంచి పడుతుంది ఇక్కడ మహారాష్ట్రలో. లోపల వాడుకోరు. ఫుల్ చలి ఉంటుందని మామూలుగా వేసేసినాము. మనల్ని వండుకోరు అప్పటికే. ఇక మేము ఇద్దరం నలుగురం అయితే ఫుల్ కంఫర్టబుల్ వండుకుంటాము. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. గుడ్ నైట్. సో ఇంకా ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు తిరుమల వ్లాగింగ్. ఇంకా కొత్త అయితే చేస్తాము. ఓకేనా? జై శ్రీరామ్. చల్ రైట్.